మాట్లాడండి సార్. దేని గురించి? రైతు బజార్ గురించి. చాలా ఎక్కువగా దోపిడీ చేస్తున్నారండి. ఇక్కడ కొనేటువంటి ఇక్కడే కొంటారు, బయటకు వెళ్ళినటువంటి తర్వాత చాలా ఎక్కువగా వాళ్ళు చేసి అమ్ముతారు. నాకు తెలియక మొన్నటిదాకా కూడా నేను రీసెంట్గా విశాఖపట్నం వచ్చాను. ఇక్కడ 20 రూపాయలకు కొంటారు, 60 రూపాయలు చేసి అమ్ముతున్నారు. నాకు తెలియక ఇదే కావాల్సిన రేటు అని అనుకుని ఒక నెలలాళ్ళు దగ్గరలో కొన్నాను. ఆ తర్వాత మా అన్నయ్య గారు చెప్పబట్టి ఇక్కడికి వచ్చాను. చూస్తే ఇక్కడ 20 రూపాయలు 30 రూపాయలు మించి ఏదీ లేదు ఎక్కువ రేటు. తర్వాత ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. వాళ్ళు తీసుకెళ్ళినటువంటివి అన్నీ కూడా వాడిపోయి వడిలిపోయి చెత్తగా ఉన్నవి కూడా ఏమాత్రము కూడా కనికరం లేకుండా బయట అయితే పారేస్తారు, కానీ 1 రూపాయి కూడా తగ్గించి ఇవ్వరు. ఎవరి గురించి కొంటారు అనేటువంటి నిష్కర్షాన్ని నిర్ద్వందంగా వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. ఈ రైతు బజార్లోకి వచ్చిన తర్వాత ప్రతిసారి రైతు బజార్కే వస్తున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇదండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే రైతు బజార్ గురించి ఏం చెప్పాలి. బయట నిత్యావసర వస్తువు ధరలు నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి సార్. మాకేంటి అంటే దగ్గరలో డిమార్ట్ ఉంది కాబట్టి కొంతలో కొంత తగ్గుతుందనే ఉద్దేశంతో డిమార్ట్ దగ్గరికి వెళ్తాం, కానీ బయట మాత్రం చాలా ఎక్కువగానే ఉంది సార్. అంత దోపిడీ వ్యవస్థ చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే బయట మార్కెట్ ధరలకి డిమార్ట్లో మనం కొన్న ధరలకి వ్యత్యాసం ఏమాత్రం ఉంటుంది? ఉందండి. సుమారు కేజీకి దగ్గరలో ఒక 5 రూపీస్ దాకా ఉంటుందండి. 5 to 6 రూపీస్ ఉంటుందండి. సామాన్యులకు అందుబాటులో ఉంటాయా డిమార్ట్ ధరలు? సామాన్యులకి దగ్గరలో ఉంటాయా అనేది నేను చెప్పలేను. ఎందుకు అంటే బయటికి ఆ డిమార్ట్లోకి కేజీ దగ్గర ఒక 5 రూపాయలు తగ్గుతుంది అంటే, 1 రూపాయి తగ్గుతుంది అంటే మళ్ళీ వాళ్ళు అక్కడికే కదండి వెళ్తాం, అంతే. అందువల్ల ఎక్కువ ఆకర్షితులు అవుతారు వాటికి.